Um, హాయ్ అండి. మళ్ళీ నా వీడియో స్టాప్ అయింది. సో ఐమ్ జస్ట్ టేకింగ్ అ థర్డ్ పార్ట్. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను అనంటే ఇప్పుడు ఈ గ్యాస్ని ఆఫ్ చేస్తున్నానండి. నాకు ఆల్రెడీ 4 to 5 విజిల్స్ వచ్చేసాయి. సో నేను గ్యాస్ ఆఫ్ చేసేసి ఇది నేను ప్రెషర్ పోవడానికి కూల్ అవ్వడానికి పక్కన పెడతాను కాసేపు. అండ్ మీన్ వైల్ నా ఆలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయ్యింది. చూసారా, ఇది కొంచెం ఫ్రై అయితే కొద్దిగా, మళ్ళీ ఎక్కువగా వద్దు, కొంచెం ఫ్రై అయితే కొద్దిగా వాటర్ వేసుకుంటాను నేను. వాటర్ చూడండి ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నాకు వాటర్ కూడా అవసరం లేదు, బట్ కొంచెం నేను వాటర్ వేసుకొని కొద్దిగా 2 minutes ఉడకపెట్టేస్తాను. దాని తర్వాత నేను పప్పు గుత్తితో పప్పుని సాఫ్ట్గా మ్యాష్ చేసుకొని ఆ పప్పుని ఆలులో వేస్తాను. ఆలు అండ్ పప్పు ఒకేసారి ఉడికితే ద ఫ్లేవర్ విల్ బి అమేజింగ్ అండి. యాజ్ ఐ మెన్షన్, కొద్దిగా అంటే చాలా కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నానండి నేను. ఇది చూస్తున్నారు కదా, ఈ గ్లాస్లో నాట్ ఈవెన్ 1/4, దానికంటే తక్కువగా నీళ్ళు వేసాను నేను. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఒక్కసారి సాఫ్టన్ చేసుకుంటున్నాను. సో ఎక్కువగా సాఫ్ట్ చేసుకుంటే అది పిండి పిండిగా అయిపోతుంది, విచ్ ఇస్ నాట్ వెరీ ఫ్లేవర్ఫుల్, ఫ్లేవర్ఫుల్, అది మీకు సాగీగా అయిపోతుంది అనమాట. సో లెట్స్ పుట్ ఇట్ లైక్ దిస్. చూడండి, నేను ఇప్పుడు పప్పు తీసాను. ఈ పప్పు తీసిన తర్వాత ఇది ఎంత సాఫ్ట్ అయిందో చూస్తున్నారా. ఈ పప్పుని మనం ఏం చేయాలి అంటే దీన్ని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ ఉడుకుతున్న ఆలుగడ్డలో మిక్స్ చేసుకోవాలండి. సో జస్ట్ గివ్ మీ అ సెకండ్, ఐల్ జస్ట్ యాడ్ సమ్ వాటర్ టు ఇట్. ఇందాక మనం తీసుకున్న ఆలుగడ్డ కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా, అదన్నీ యాడ్ చేసేసుకొని, ఓకేనా. ఇప్పుడు నేను ఇది మన ఆలుకి యాడ్ చేస్తానండి. సో చూడండి, ఇప్పుడు నేను ఈ ఆలులో ఈ పప్పుని యాడ్ చేస్తున్నాను. ఇందులో ఉన్న కొద్దిగా పప్పుని మనం ఇంకొన్ని నీళ్ళు వేసేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే అండి, ఆలు బీయింగ్ అ స్టార్చీ వెజిటబుల్, మనం కొంచెం నీళ్ళు ఎక్కువగా వేయాలి, ఎందుకంటే అది చాలా గట్టి పడిపోతుంది. ఇప్పటికీ మనకి ఇలా ఉంటుంది, కానీ కొంచెం అయితే చాలా గట్టి పడిపోతుందండి. సో ఇప్పుడు ఆలు అండ్ పప్పు ఒక్క 5 minutes బాగా ఉడకాలండి, ఒక్క పొంగు రావాలి, ఓకేనా. అది ఉడికేంత వరకు మనం ఇంకోటి ఏం చేసుకుందామంటే, ఇందాక మీకు చెప్పాను కదా నేను చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్నాను. అందులో మనం ఇప్పుడు ఈ సాంబార్ పొడి అండ్ కొబ్బరి మిక్స్చర్ ఉంది కదా, దాన్ని మనం యాడ్ చేసుకుందాం, ఓకేనా. ఇలా చూసుకోండి, ఇలా చేసేసి లంప్స్ లేకుండా ఆ జ్యూస్ని మనం మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఉండకూడదండి. లంప్స్ ఉంటే ఏంటంటే మీకు అక్కడ ఆలు బాయిల్ అయ్యేటప్పుడు చేసేటప్పుడు మీకు నోట్లో అదే పిండి పిండిలా వస్తుంది. సో లంప్స్ లేకుండా మనం చూసుకోవాలి, ఓకేనా. అండ్ ఇఫ్ యూర్ కంఫర్టబుల్ డూయింగ్ విత్ హ్యాండ్స్ అంటే ఇంకా మంచిది. మీరు చేయి క్లీన్గా కడుక్కొని ప్రాబబ్లీ మీరు చేసుకోవచ్చు, దట్ షుడ్ బి ఫైన్. బట్ కొంతమందికి అది ఆ ప్రిఫరెన్స్ ఇష్టం ఉండదు కాబట్టి మేబీ యూ కెన్ యూజ్ అ విస్క్ ఆర్ యూ కెన్ యూజ్ గరిట కూడా కొంచెం గట్టిగా తిప్పుకుంటూ వెళ్తే ఇట్స్ ఫైన్, ఓకేనా. ఇది మొత్తం మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం. అలాగే మనం ఇప్పుడు ఈ మిక్సీలో మిగిలిన దాంట్లో కొంచెం నీళ్ళు వేసేసుకొని బాగా పైకి కిందికి కలుపుకొని మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం, ఓకేనా. యాడ్ చేసుకొని చూడండి, ఇఫ్ యూ సీ ఎడ్జెస్కి కూడా కొద్దిగా ఉంటుంది మిక్స్చర్, అది కూడా మనం తీసేసుకొని నీట్గా దాంట్లో యాడ్ చేసేసుకుందాం, ఓకేనా. ఉప్సీ, నేను చేసిన పిచ్చి పని మాత్రం మీరు చేయకండి. నేను గరిట వేడిగా ఉంది, దాంట్లోనే వదిలేసాను, అలాగే పట్టుకున్నాను. 2 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేస్తాను. మనం యూజువలీ గరిట అందులో ఎందుకు వదులుతాము అంటే, కింద తొందరగా మాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గరిట తిప్పి దాంట్లో పెడితే కొంచెం ఛాన్సెస్ తగ్గుతాయి అని అంటారు, ఓకేనా. ఇది ఇంకొక 5 minutes ఉడకనివ్వండి. ఇది 5 minutes ఉడికాక మనం దీంట్లో మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్న ఈ చింతపండు మసాలా మిక్స్చర్ని యాడ్ చేసేద్దామండి. ఇప్పుడు చూసారా, అది ఒక ఉడికొస్తుంది కదా. సో ఇంత ఉడికొచ్చిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఇందులో మనం ఈ మిక్స్చర్ని యాడ్ చేసేయాలి, ఓకే. దీన్ని బాగా యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంకా ఉడకాలండి.
ఓకేనా. ఇంకొక 10-15 మినిట్స్ అన్న మినిమం ఇది ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత దీనికి సెకండ్ తాలింపు ఉంటుందండి. ఓకేనా. మనం మగ్గిచ్చేటప్పుడు ఇచ్చింది అది తాలింపు కిందికి రాదు. ఇది మనకి ఫస్ట్ లెవెల్ అవుద్ది. సెకండ్ లెవెల్ వచ్చేసి మనకి ఇంకొక తాలింపు ఉంటుంది. ఆ తాలింపులో మళ్ళీ మనం ఇంకొన్ని ఆవాలు, ఇంగువ, తర్వాత ప్రిఫర్ చేసేవాళ్ళు కరివేపాకు, తర్వాత ఇంకా వెల్లుల్లి తినాలనుకునే వాళ్ళు వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు. బట్ మేము చేస్తున్నది టిపికల్ బ్రాహ్మణ్ బెంగళూరు సాంబార్ అండి. సో దీంట్లో వెల్లుల్లిని నేను ఓకేనా. ఆ తర్వాత మీకు కావాలి అనుకుంటే ఒక ఎండుమిర్చి ఈజ్ ఫైన్, మీరు దేనికన్నా వేసుకోవచ్చు. తర్వాత అది ఒక తాలింపు కిందకి వస్తుంది. ఇది కానీ ఒక మినిమం ఇంకొక 15 మినిట్స్ ఉడకాలండి. ఓకేనా. ఇది ఇంకా టైం పడుతుందండి మగ్గడానికి. టేక్ నాదో 15 మినిట్స్. మంచి బాయిల్ రావాలి. చూడండి ఇప్పుడు బాయిల్ వస్తుంది కదా, ఇలాగే ఇంకా బాగా రావాలి. సో మీన్వైల్ మనం ఒక పని చేద్దాము, దీన్ని పెద్ద గ్యాస్ మీద షిఫ్ట్ చేసుకొని, బర్నర్ మీద షిఫ్ట్ చేసుకొని దీని మీద తాలింపుకి రెడీ చేసుకుందాం. ఇప్పుడు చూడండి నేను దీన్ని పెద్ద దాని మీద పెట్టేసి ఇక్కడ నేను తాలింపుకి రెడీ చేసుకున్నాను. మనకు తాలింపుకి కావాల్సింది నూనె, ఇంగువ, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం అనుకుంటే వేసుకోవచ్చండి, బట్ నేను వేయట్లేదు. మీరు ఇప్పుడు ఈ తాలింపులో చూస్తే నేను ఆవాలు, నూనె, ఎండుమిర్చి వేస్తున్నాను. ఇది ఆఫ్ చేసేస్తాను.